నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు ఎంత బంగారం తీసుకుని రావాలని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఆడవాళ్ళైతే 10 గ్రాములు, మగవాళ్ళైతే 5 గ్రాములు తీసుకొని రావాలి ప్రస్తుత ధరల ప్రకారం. అలాగే చాలామంది ఇటీవల కాలంలో చూసుకుంటే ఇండియా నుంచి కువైట్కు బంగారు తీసుకుని వెళుతూ ఉన్నారనమాట. అంటే చాలామంది మంగళసూత్రం, సరుడు ఏదైతే ఉంటుందో, సరుడు కానీ, కమ్మలు కానీ, లేకపోతే గాజులు, చైను ఏవైతే ఉన్నాయో అటువంటివి వేసుకొని కువైట్కి అయితే వెళుతూ ఉన్నారు. వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉంటారనమాట. అటువంటి వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇటీవల ఒక మహిళ అలా బంగారం తీసుకొని వెళ్ళి తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్కు వచ్చినప్పుడు ఆమె సమస్య అయితే ఎదుర్కొంది అనమాట. ఎందుకంటే పోయేటప్పుడు మీరు ఎవరైతే బంగారాన్ని కువైట్కు తీసుకువెళ్ళాలనుకుంటూ ఉన్నారో, కువైట్ కావచ్చు, ఇతర దేశాలు ఏవైనా కావచ్చు, సౌదీ కానీ, యూఏఈ కానీ, బెహ్రెయిన్ కానీ, అమెరికా కానీ, ఏ దేశాలకైనా మీరు ఇండియా నుంచి బంగారం తీసుకుని వెళ్ళేటప్పుడు మీరు ఏ ఎయిర్పోర్ట్ గుండా విదేశాలకు వెళుతూ ఉన్నారో, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఏ ఎయిర్పోర్ట్ గుండా వెళుతూ ఉన్నారో అక్కడ కస్టమ్స్ అధికారుల దగ్గరికి వెళ్ళి నేను ఇండియా నుంచి బయలుదేరేటప్పుడు ఇన్ని గ్రాముల బంగారాన్ని, చైన్ కానీ, ఉంగరం కానీ, లేకపోతే బ్రాస్లైట్ కానీ, సరుడు కానీ, లేకపోతే రకరకాల బంగారు వస్తువులు నేను తీసుకొని వెళుతూ ఉన్నానని చెప్పేసి అక్కడ ఒక ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళ దగ్గర ఒక రసీదునైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ తర్వాత బంగారాన్ని తీసుకొని వెళ్ళి మీరు 2 సంవత్సరాలు, లేకపోతే నెల రోజులు, లేకపోతే 2 నెలల్లో విదేశాల్లో పర్యటన చేసి వస్తూ ఉంటారు. అటువంటప్పుడు మీరు తిరిగి ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు చాలామంది చూసుకుంటే కానీ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అడిగినప్పుడు మీరు ఆ యొక్క స్లిప్ చూపిస్తే కానీ ఏ కస్టమ్స్ అధికారి మీకైతే అభ్యంతరం చెప్పడనమాట. ఒకవేళ మీరు కువైట్కు బంగారం తేవాలనుకుంటే కానీ తీసుకురాకపోవడమే మంచిది. ఎందుకంటే కానీ చాలామంది కువైట్ నుంచి ఇండియాకు బంగారం తీసుకొని వెళుతూ ఉంటారు. ఇటీవల కొంతమంది తెలియక మనం చూసుకుంటే ఇండియా నుంచి బంగారం తీసుకొని వెళుతూ మళ్ళీ ఇండియాకు వచ్చేటప్పుడు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది నేను ఇండియా నుంచి తీసుకుని వెళ్ళానని చెప్పినా సరే కానీ కస్టమ్స్ అధికారులు వెళ్ళలేదని చెప్పేసి ఆ యొక్క మహిళ అయితే తెలిపింది. కాబట్టి కువైట్కు ఎవరైనా వెళుతూ ఉన్న మన భారతీయులు, ఇండియా నుంచి వెళుతూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో బంగారాన్ని తీసుకువెళ్ళకపోవడం మంచిది. మీ బంగారం ఏదైనా ఉంటే బ్యాంకు లాకర్లు సేఫ్గా మీ పేరు మీద కానీ మీ కుటుంబ సభ్యుల పేరు మీద మీరైతే లాకర్లో పెట్టిపోవడం మంచిది అనమాట. ఎందుకంటే మీరు కువైట్కు వచ్చిన తర్వాత బంగారాన్ని కొనుగోలు చేసి నిబంధనల ప్రకారం మీరు బంగారాన్ని ఇండియాకి అయితే తీసుకొని రావచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.